నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ ఉప ఎన్నికల్లో దూసుకెళ్లిన కారు 4,59,000 మెజారిటీతో తెరాస జయభేరి. కాంగ్రెస్ భాజపాలకు దక్కని ధరావతు. వరంగల్ ఫలితంతో తెరాసలో ఉత్సాహం. విపక్షాలను ప్రజలు విశ్వసించలేదన్న కేసీఆర్. తెలంగాణ ప్రజలకు మరిన్ని వరాలు. తెలంగాణలో మరో ఎన్నికలకు మోగిన నగారా. 12 స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 27న పోలింగ్. బాక్సైట్ నిల్వలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ శ్వేతపత్రం. 60 మిలియన్ టన్నులు ఉన్నట్లు వెల్లడి. ఎలాంటి తవ్వకాలు చేపట్టలేదని స్పష్టీకరణ. ప్రత్యేక హోదా ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం. పోలవరం వ్యయాలు భర్తీ చేసే విధంగా చూడాలని సూచన. 2 పడక గదుల ఇళ్లపై తెలంగాణ సర్కార్ దిద్దుబాట. కలెక్టర్లకే లబ్ధిదారుల ఎంపిక బాధ్యత. గ్రామాల ఎంపికకే మంత్రులు, ఎమ్మెల్యేలు పరిమితం. భారత్ సింగపూర్ మధ్య 10 ఒప్పందాలు. ప్రభుత్వ రంగ సంస్థల్లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించిన మోదీ. అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు. స్వాతంత్ర్య సమరయోధుల్ని అవమానించే తీరులో మాట్లాడారని తీవ్ర ఆక్షేపణలు. తెలంగాణలో రాజకీయ వేడి రాజేసిన వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో అధికార తెరాస ప్రభంజనం సృష్టించింది. అందరి అంచనాలు, అనుమానాలను పటాపంచలు చేస్తూ కారు దూసుకెళ్లింది. సాధారణ ఎన్నికలకు మించిన ఆధిక్యంతో గులాబీ గుబాళించగా తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో ఓరుగల్లు లోక్సభ సభ్యుడిగా జయభేరి మోగించారు. ఏ దశలో కూడా కారు జోరును అడ్డుకోలేని విపక్షాలు ధరావతునే కోల్పోయాయి. కనీసం గత ఎన్నికల్లో సాధించినన్ని ఓట్లు కూడా రాబట్టుకోలేక బెత్తరపోయాయి. వరంగల్ లోక్సభ స్థానాన్ని అధికార తెరాస నిలబెట్టుకుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ ఏర్పడిన వరంగల్ ఉప ఎన్నికలో తెరాస సాధారణ ఎన్నికలకు మించిన ఆధిక్యంతో జయభేరి మోగించింది. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కడియం శ్రీహరికి 3,92,574 ఓట్ల ఆధిక్యాన్నందించిన ఓరుగల్లు ఓటర్లు ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ కు ఏకంగా 4,59,092 ఓట్ల మెజారిటీని కట్టబెట్టారు. ఓరుగల్లు రేసులో కారు వేగంతో ఎవరూ పోటీపడలేక అన్ని పార్టీలు చతికిలపడ్డాయి. ఓట్ల లెక్కింపులో ఆరంభం నుంచే స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తెరాస ఏ దశలోనూ విపక్షాలకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. రౌండ్ కు ఆధిక్యాన్ని పెంచుకుంటూ విజయాన్ని అందుకుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 10,44,541 ఓట్లు పోలైతే తెరాస అభ్యర్థి దయాకర్ కు 6,15,403 ఓట్లు పడ్డాయి. ప్రతిపక్షాలు మాత్రం కనీసం సాధారణ ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు కూడా రాక నిర్ఘాంతపోయాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 2,69,065 ఓట్లు వస్తే ఈసారి ఆ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు కేవలం 1,56,315 ఓట్లు మాత్రమే పడ్డాయి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అభ్యర్థి దేవయ్య 1,30,178 ఓట్లతో సరిపెట్టుకున్నారు. కారు జోరుకు కాంగ్రెస్, భాజపా, వైకాపా సహా స్వతంత్ర అభ్యర్థులు బేజారై ధరావత్ కూడా కోల్పోయారు. కడియం ఆధిక్యం రికార్డును తిరగరాసిన తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ ఓరుగల్లు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినందుకు ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు. కేవలం ఇది కేసీఆర్ గారి అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా తోడైనాయి. పబ్లిక్ లో కూడా నేనే కార్యకర్తగా నాకే వచ్చింది ఎంపీ టికెట్ అనే విధంగా కుల సంఘమే మొత్తం జిల్లా బాడీలే దాదాపు ఏకపక్షంగా మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది సామాన్యమైన ఇష్యూ కాదు. తెలంగాణ కోసం ఇవ్వడం అది వేరు, ఒక టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం అది వేరు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్పూర్, భూపాలపల్లి, పాలకుర్తి, పరకాల, వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గాలన్నింటిలో తెరాస సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇందులో తెలుగుదేశం తెలంగాణ శాసన సభాపక్షనేత ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తిలో తెరాస భారీ మెజారిటీ సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వరంగల్ ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో తెలంగాణ అభివృద్ధిని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకువెళతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతితో వచ్చే 2021 నాటికి 1 కోటి ఎకరాలకు సాగునీరందిస్తామన్న ఆయన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, త్వరలో డిఎస్సి ప్రకటన, అగ్రవర్ణ పేదలకు కళ్యాణ లక్ష్మి పథకం వర్తింపు సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడైన తర్వాత మీడియా ముందుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలిచ్చిన చరిత్రాత్మక తీర్పుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు మద్దతు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. తమ పాలనపై ప్రతిపక్షాల అసహన వైఖరి, వ్యక్తిగత విమర్శలకు ప్రజలే సమాధానమిచ్చారని అన్నారు. వరంగల్ జిల్లా ప్రజలు చరిత్రలో కనివినటువంటి అపూర్వమైనటువంటి తీర్పు ఇచ్చారు. ప్రజలు మాకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి పునాది రాయి నిర్మించేటువంటి పని మాకు అప్పచెప్పారు. మాకు తప్పు చేసే అధికారం లేదు. ఒక 6 నెలలు ఆలస్యమైన మంచిదే కానీ ఎట్టి పరిస్థితులలో పొరపాటు మాత్రం చెయ్యం. మంచి సెక్రటరేట్ ఒకటి కట్టుకుందాం. మనం ఎకనామిక్గా మంచిగున్న రాష్ట్రం అంటే దాని మీద వ్యతిరేకతలు పనులే మొదలుగావు. మిషన్ కాకతీయ అని కమిషన్ కాకతీయ అంటారు. ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలకు నేను మనవి చేస్తా ఉన్నా, గుడ్డి వ్యతిరేకత, పనికి మాలినటువంటి పసలేని అసత్యాలతో కూడుకున్న ఆరోపణలు చేయడం మానుకోండి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తయారు కాండి. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత విజృంభించి పనిచేస్తామన్న కేసీఆర్ పలు వర్గాలకు తీపి కబురు అందించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త. రాబోయే 2-2.5 నెలల్లో 100% రెగ్యులరైజ్ చేయబోతా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. త్వరలో డిఎస్సి ప్రకటిస్తాం. ఒక దాదాపుగా 15 నుంచి 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలైన సమాచారం నాకుంది. 98 డిఎస్సి, ఇంకా 2001 డిఎస్సి ఉంది. వాళ్ళకు పోస్ట్ ఇద్దామని నిర్ణయం చేసినాం. వాళ్ళని కూడా ఉద్యోగాలకు తీసుకుంటాం. ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని బీపీఎల్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి, బీసీలతో సహా అగ్రవర్ణాలలో ఉండే పేదలు కూడా ఉన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి అమలు పరుస్తాం. వచ్చే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి తాగునీరిచ్చేలా కృషి చేస్తామన్న కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, గోదావరి నుంచి నీళ్లు తెలంగాణ తెచ్చే కాళేశ్వరం ప్రాణీత ప్రాజెక్టు కావచ్చు, అక్కడ కూర్చొని కట్టిస్తా అని చెప్పినాను. సీఎం బస్ యాత్ర ప్రారంభిస్తున్నాను. నేను హైదరాబాద్ లో తక్కువ ఉంటాను. ప్రతి జిల్లాలకు 8 రోజులు, 6 రోజులు, 10 రోజులు చొప్పున కేసీఆర్ గాని మంత్రులు గాని బస్ యాత్రలు కూడా చేసి ప్రజల్లో మమేకమైతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 2021 నాటికి 1 కోటి ఎకరాలకు సంపూర్ణంగా నీళ్లు తెచ్చి చూపెడతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న కేసీఆర్ పత్తి రైతులకు అండగా ఉంటామని చెప్పారు. వ్యవసాయానికి విద్యుత్ శక్తి ఏదైతే ఉందో మార్చి తర్వాత, అది ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, పగటి పూటనే 9 గంటల విద్యుత్తు రైతులకు సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేస్తా ఉన్నాం. కానీ పత్తి అనేది కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సీసీఐ పత్తి కొనుగోలు చేసే విధంగా, తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు యుద్ధం చేయబోతారు పార్లమెంట్ లో. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 100% జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేమే గెలవబోతున్నామనే సమాచారం నా దగ్గర ఉంది. సర్వే తీసుకుంటే దాదాపు 80 పైచీలకు స్థానాలు టీఆర్ఎస్ డైరెక్ట్ గా గెలుస్తుందని చెప్పి నా దగ్గర సర్వే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. తర్వాత పార్టీలో ఇవ్వాల్సిన నామినేటెడ్ పోస్టులన్నీ 1 నెల రోజుల లోపలనే అన్ని కూడా కంప్లీట్ చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకోబోమన్న కేసీఆర్ డిసెంబర్ 23 నుంచి 27 వరకు అయుత చండీయాగం చేపడుతున్నామని, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు అత్యంత సాధారణమని, వైఫల్యంపై పార్టీ అంతర్గత సమావేశంలో చర్చిస్తామని తెలిపింది. వరంగల్ ఫలితం కొంత నిరాశకు గురి చేసిందన్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించాయి. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తున్నది. 3.5 సంవత్సరాల అధికారం ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఓడిస్తే ఆ స్కీమ్స్ చేస్తాడో లేదో అనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. దానికి తోడు పొదుపు సంఘాలకు ప్రభుత్వ అధికారుల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినటువంటి సంఘటన. ఏ గ్రామంలో అయితే టీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వస్తే ఆ గ్రామాలకు నిధులు ఇవ్వమని సర్పంచులను బెదిరించినటువంటి సంఘటనలు. ఇది తాత్కాలికమైనటువంటి గెలిపే తప్ప టీఆర్ఎస్ మీద ప్రేమతో ఓటు వేసినటువంటిది కాదు. ఈ ఎన్నికలలో వాళ్ళు ఓట్లు వచ్చినంత మాత్రాన అది బలం కాదు, అది వాపన విషయంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కానీ ఈ ఎన్నికల్లో జరిగినటువంటి అన్నింటినీ కూడా సమగ్రంగా చర్చించుకొని ఇక ముందు అటువంటి దుష్ఫలితాలు రాకుండా, ఈ కేసీఆర్ ఆటలు సాగకుండా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలకు కలిసి పనిచేస్తుంది తెలియజేస్తుంది. వరంగల్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన రోజే తెలంగాణలో మరో ఎన్నికల నగారం మోగింది. తెలంగాణలోని 12 స్థానిక సంస్థల శాసనమండలి స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ మినహా కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో 2 స్థానాలు, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 1 స్థానానికి డిసెంబర్ 27న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికలకు డిసెంబర్ 2న నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపిన ఈసీ డిసెంబర్ 9 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 30న వెల్లడిస్తామని తెలిపింది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాల్లో ఇవాటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.
విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాల విషయంలో కాంగ్రెస్ వైకాపా వైఖరి దొంగ అన్నట్లుగా అరిచినట్లుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కొంతమంది స్వార్థం కోసం వైఎస్ సర్కార్ బాక్సైట్ తవ్వకాలపై నిర్ణయం తీసుకుని సమస్యను జటిలం చేసిందని ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత చెప్పారు. రాష్ట్రంలో 600 మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలున్నట్లు తెలిపిన ఆయన ఇప్పటివరకు తవ్వకాలు ప్రారంభించలేదని స్పష్టం చేశారు. 2007లో అప్పటి వైఎస్ సర్కార్ రసల్ ఖైమాతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా ఆ సంస్థ 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టిందని తెలిపిన చంద్రబాబు ఫలితంగానే ఇప్పుడు సమస్య తలెత్తిందని వివరించారు. ఈ అంశంపై వాస్తవాలను ప్రజలు పరిశీలించాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశామన్న ఆయన ప్రజల అభిమతాన్ని అనుసరించి తమ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు వీళ్ళు బుల్డౌజ్ చేసి ముందు తీసుకెళ్లిపోయి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఏ విధంగా చేస్తే అక్కడ గిరిజన ప్రయోజనాలు గిరిజన చట్టాలకు అనుగుణంగా ఉంటుంది. అదే మరిగా పబ్లిక్ సెక్టర్ చేయొచ్చనుంది. పబ్లిక్ సెక్టర్ చేసినా ఎవరి ప్రయోజనాలు కాపాడాలి? అక్కడ గిరిజన ప్రయోజనాలు కాపాడాలి. అక్కడ ఇదిగానే వస్తే పొల్యూషన్ వస్తుంది, లేకుంటే ఇంకొక ప్రాబ్లమ్స్ వస్తాయని చర్చ జరుగుతూ ఉంది. దీన్ని పబ్లిక్ డిబేట్ చేయనండి. 2-3 రోజులు డిబేట్, ఒక వారం డిబేట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ వస్తుంది. విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, దెన్ విల్ డిసైడ్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సహా పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం భర్తీ చేసే అంశంపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశానికి భాజపా ఎంపీ హరిబాబు, తెలంగాణ ఎంపీ మల్లారెడ్డి కూడా హాజరు కాగా ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు చేసిన 2,128 కోట్లను సర్దుబాటు చేసే అంశాన్ని ప్రస్తావించాలని బాబు సూచించారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ సహా విభజన చట్ట ప్రకారం పెండింగ్ అంశాల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు 3,000 కోట్ల సాయాన్ని కోరనున్నట్లు సమావేశం తర్వాత తెలుగుదేశం ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. రెవెన్యూ లోటు భర్తీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఫైనాన్స్ మళ్ళీ అట్లాగే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అప్పటి ప్రధానమంత్రి గారు కమిట్ చేసినవన్నీ కూడా మళ్ళీ ఫాలో అప్ చేసి ఈసారన్నా త్వరగా తీసుకురావాలని. తర్వాత బయ్యారము, కడప స్టీల్ ప్లాంట్స్ యాక్ట్లో ఉండి కూడా ఇప్పుడు 18 months అయినప్పటికీ ఇంకా స్టడీ చేస్తున్నామని అంటున్నారు. దాన్ని ఎలాగైనా వైబుల్ తీసుకొచ్చి ఆ ఏరియాల్లో కనుక ఎంప్లాయ్మెంట్ పెరిగేటట్లుంటే దాన్ని ఫాలో అప్ చేయాలని చెప్పి, వీటన్నిటికంటే ఎక్కువ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకి లాంగ్ పెండింగ్ ఇష్యూ, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం ఫాలో అప్ చేయాలని చెప్పి అలాంగ్ విత్ ది స్పెషల్ ప్యాకేజ్. కేంద్రం పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ పెట్టుబడిదారుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడు సహా పలువురు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపిన మోదీ దేశంలో అభివృద్ధి చేస్తున్న 100 ఆకర్షణీయ నగరాల్లో 20 నగరాలను సింగపూర్లుగా తీర్చిదిద్దాలని కోరారు. 5 దశాబ్దాల భారత్ సింగపూర్ దౌత్య బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చాలని నిర్ణయించిన 2 దేశాల అధినేతలు రక్షణ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై 10 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సింగపూర్ పర్యటనలో రెండో రోజు ఆ దేశ ప్రధాని లీ సెన్ లూంగ్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సింగపూర్ అధ్యక్ష భవనం ఇస్తానాలో సమావేశమైన ఇద్దరు నేతలు 2 దేశాల మైత్రిని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చేందుకు ఉద్దేశించిన ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశారు. ఈ మేరకు రక్షణ, సైబర్ భద్రత, పట్టణాభివృద్ధి, నౌకా రవాణా, సంస్కృతి, పౌర విమానయానం, మాదక ద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణాను అరికట్టడం వంటి రంగాల్లో కలిసి పనిచేయడంపై 2 దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రణాళిక రంగంపై నీతి ఆయోగ్, సింగపూర్ సహకార సంస్థ మధ్య కుదిరిన అవగాహన మేరకు పట్టణ ప్రణాళిక, మురుగునీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం వంటి అంశాల్లో 2 దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. చర్చల సందర్భంగా సింగపూర్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించిన మోదీ భారత్లో అనేక సింగపూర్లను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. భారత్లోని మహారత్న, నవరత్న, మినీరత్న సంస్థల్లో సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకోవాలని యోచిస్తోందన్న మోదీ ఆయా సంస్థల్లో సింగపూర్ సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. రూపాయి మౌలిక రంగ బాండ్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసిన మోదీ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం RECP ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని కోరారు. భారత్కు విమాన సర్వీసులను రెట్టింపు చేయాలన్న ప్రధాని భారత రైల్వే స్టేషన్ల ఆధునీకరణలోనూ భాగస్వాములు కావాలని కోరారు. చర్చల సందర్భంగా భారత్ సింగపూర్ స్నేహం 50 ఏళ్లు పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకొని ఇరువురు ప్రధానులు ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరించారు. ఒప్పందాల తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేసిన ప్రధానులు ఆసియాన్, ఐరాస, ప్రపంచ వాణిజ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారం అవసరాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. 2 దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు విస్తృత చర్యలు చేపట్టాల్సిన అవసరంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.
చేస్తామన్నారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్కు మద్దతిస్తున్నట్లు సింగపూర్ ప్రధాని పునరుద్ఘాటించారని చర్చల సారాంశాన్ని వెల్లడించిన విదేశాంగ ప్రతినిధి అనిల్ వాద్వా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సహా సింగపూర్ సంస్థలు భారత్లో చేపడుతున్న వేర్వేరు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంపై చర్చ జరిగిందని తెలిపారు. అంతకుముందు సింగపూర్ అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్యామ్తో కూడా మోదీ సమావేశమై చర్చించారు. సింగపూర్ గౌరవ సీనియర్ మంత్రి గోచోక్ టాంగ్తోనూ మోదీ చర్చలు జరిపారు. పర్యటనలో భాగంగా సింగపూర్ ఎస్ప్లనేడ్ పార్క్లోని ఐఎన్ఏ యుద్ధ స్మారక స్తూపాన్ని సందర్శించిన మోదీ అక్కడికి వెళ్లిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు ఆంగ్మో కియో డ్రైవ్లోని సాంకేతిక విద్యా సంస్థను లీసెన్తో కలిసి సందర్శించిన మోదీ విద్యా బోధన, నైపుణ్యాభివృద్ధికి అనుసరిస్తున్న విధానాల్ని తెలుసుకున్నారు. భారత్ సింగపూర్లో చారిత్రక కట్టడాలైన ఇండియా గేట్, మెలియాన్ చిత్రాలు పొదిగి ఉన్న బుకెండ్లను ఐటీఈలోని యంత్రాల సాయంతో మోదీ, లీ తయారు చేశారు. అనంతరం సింగపూర్లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ప్రపంచ దేశాలకు భారత్పై నమ్మకం పెరుగుతోందని చెప్పారు. 18 నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40% పెరిగాయన్న ఆయన కేవలం అభివృద్ధి అనే ఒక్క ఎజెండాతో పనిచేస్తున్నారని వివరించారు. ఆ అభివృద్ధి ప్రజల కన్నీళ్లు తుడిచేయాలని వ్యాఖ్యానించిన మోదీ ప్రపంచంలోని ఎంత శక్తిమంత దేశమైనా అత్యంత చిన్న దేశంపైన ఆధారపడాల్సిందేనని గుర్తు చేశారు. అందుకే అన్ని దేశాలు సత్సంబంధాలు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. 18 महीने के बाद मैंने जो वादा किया था उसको निभाया है। न हिंदुस्तान आंख झुका करके बात करता है, किसी को आंख दिखाने की कोशिश करता है, लेकिन हिंदुस्तान आत्मविश्वास से भरा हुआ है, वो आंख मिला करके बात करता है। आज पूरा विश्व भारत के साथ बराबरी का व्यवहार कर रहा है। 125 करोड़ देशवासियों वाला देश क्या होता है, उसकी ताकत क्या होती है, पहचानने भी लगा है, अनुभव भी करने लगा है। 2 పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే ఆ జిల్లా మంత్రికి అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన వేళ తెలంగాణ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే 2 పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై మంత్రులు, అధికారులతో సమావేశమైన కేసీఆర్ లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యానికి తావు ఇవ్వరాదని ఆదేశించారు. ఇళ్లు నిర్మించే గ్రామాలను మాత్రమే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపిక చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ గృహ నిర్మాణ విధానాన్ని దర్పణం పట్టే విధంగా ఆదిలాబాద్ నుంచి మేడ్చల్ వరకు జాతీయ రహదారి వెంట నమూనా గృహాలు నిర్మించాలని సూచించారు. మేడ్చల్, తాండూర్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనపు ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు తెలిపారు. వచ్చే ఏప్రిల్ నెలాఖరుకు జలాహారం కింద కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జలాహారం పనులపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన జనగాం, భువనగిరి, ఆలేరు, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాలకు నీరు అందించే పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనుల్ని వేగవంతం చేయాలన్న కేసీఆర్ ప్రస్తుత రక్షిత నీటి సరఫరాను అధ్యయనం చేసి కొత్త పైప్లైన్లు వేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. తెలంగాణలో సగానికి పైగా మండలాల్లో కరువు విలయతాండవం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లోని 443 మండలాలకు 231 మండలాల్లో కరువు నెలకొందని ప్రకటించింది. మహబూబ్నగర్ జిల్లాలో 64, మెదక్ జిల్లా 46, నిజామాబాద్ జిల్లా 36, రంగారెడ్డి జిల్లాలో 33, కరీంనగర్ జిల్లాలో 19, నల్గొండ జిల్లాలో 22, వరంగల్ జిల్లాలో 11 మండలాల్లో కరువు ఉందని వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరుకు 713 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంటే 610 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు తెలిపిన సర్కార్ ఈ పరిస్థితి వల్లే కరువు నెలకొందని వివరించింది. తక్షణ సాయం కింద 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర అధ్యయనం కోసం రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే విజయవాడ నగరానికి 24 గంటల మంచినీటి సరఫరా సౌకర్యాన్ని కల్పిస్తామని ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. యూరోప్ దేశం హంగరీకి చెందిన బుడాపెస్ట్ వాటర్ వర్క్స్ ప్రతినిధులతో సమావేశమైన కేశినేని విజయవాడలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. స్థానిక శాసనసభ్యులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో నగరంలో ప్రతి అణువు పరిశీలించి సమగ్ర నివేదిక తయారు చేసిన అనంతరం మంచినీటి సరఫరాపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేశినేని తెలిపారు. పెన్గంగ దిగువన నిర్మించ తలపెట్టిన చనకా కోరాట బ్యారేజీపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ అంశంపై తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావు, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్తో ముంబైలో సమావేశమై చర్చించారు. బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర భూభాగంలో 2.5 ఎకరాల భూమి అవసరమన్న హరీష్ రావు నిర్మాణానికి ఖర్చులన్నీ తమ ప్రభుత్వమే భరిస్తుందని మహారాష్ట్ర మంత్రికి తెలిపారు. ఈ ప్రతిపాదనలకు ఆయన సూత్రప్రాయ అంగీకారం తెలిపారని సమాచారం. ఈ నెల 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చనక, కోరాట బ్యారేజీ సహా లెండి ప్రాజెక్టుపైన మంత్రులు చర్చించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పులపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ఈ అప్పుల్ని జనాభా నిష్పత్తి దామాషాలోనే తెలుగు రాష్ట్రాలు పంచుకోవాలని స్పష్టం చేసింది. సమైక్య రాష్ట్రానికి సంబంధించిన అప్పులపై జూలైలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ రాసిన లేఖపై స్పష్టతనిచ్చిన కేంద్రం ఉమ్మడి రాష్ట్రం అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 58.32%, తెలంగాణ 41.68% భరించాలని పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,48,060 కోట్ల రూపాయల అప్పులున్నట్లు లెక్క తేలింది. దేశంలో నెలకొన్న అసహనం కారణంగా దేశం విడిచి వెళ్లాలనిపిస్తోందంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను సినీ రాజకీయ ప్రముఖులు ముక్తకంఠంతో ఖండించారు. మంచి పేరున్న నటుడు దేశభక్తిని చాటే కార్యక్రమాలు నిర్వహించిన అమీర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దేశాన్ని, స్వాతంత్ర సమరయోధుల్ని అవమానించేలా ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోయిందన్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ పై సినీ రాజకీయ ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు. ఒకప్పుడు నమ్మశక్యమైన భారత్ ఇప్పుడు అసహన భారత్ గా మారిపోయిందా అని సీనియర్ నటులు అనుపమ్ ఖేర్, పరేష్ రావల్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఆమిర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ అతి సామాన్యుణ్ణి ఈ దేశమే ఆమిర్ ఖాన్ గా తయారు చేసిందనే విషయాన్ని భారత్ విడిచిపోదామని కిరణ్ రావుకు చెప్పలేదా అని అనుపమ్ ఖేర్ ఆమిర్ ను నిలదీశారు. అతిథి దేవోభవ, సత్యమేవ జయతే వంటి స్ఫూర్తిదాయక టీవీ కార్యక్రమాలు నిర్వహించిన ఆమిర్ కు 7-8 నెలల కాలంలోనే భారత్ అసహన దేశంగా మారిపోయిందా అని ప్రశ్నించారు. మాతృభూమిని ఏ వ్యక్తి విడిచిపెట్టడానికి అంగీకరించడన్న పరేష్ రావల్ ప్రతికూల పరిస్థితులు వస్తే నిలబడి పోరాడటమే వీరుడి నైజమన్నారు. అసహనంపై ఫిర్యాదు చేయాల్సిన ప్రముఖులే ముందు రాద్ధాంతం చేస్తున్నారని రామ్ గోపాల్ వర్మ విమర్శించారు. 1-2 ఘటనల్ని దేశం మొత్తానికి అన్వయించడం సరికాదన్న భాజపా నేత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మత విశ్వాసాలు దెబ్బతీసేలా ఉందనే ఆరోపణలు వచ్చినా ఆమిర్ నటించిన పీకే చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించిన విషయాన్ని గుర్తు చేశారు. So all this debate is misplaced. There are issues which society as a whole we need to come together and address the issue. But to just make a blatant statement, the country has become intolerant. This is not a proper kind of putting forward the issues before the country, tarnishes the image of the country. The fact speaks. The incidence of communal violence, total numbers of deaths due to communal violence has come down compared to 2013. And the early part of 2014 when UPA was running this. ఆమిర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ దేశాన్ని విడిచిపోతామనడం స్వాతంత్ర సమరయోధులను అవమానపరిచినట్లేనన్నారు. Indian Muslims are Indians by birth and Indians by choice, and we'll continue to struggle over here for our rights, for our due share in the Indian polity, in the Indian economy, and by staying and striving for our rights, we'll be strengthening this great nation of ours. And we'll be doing a great disservice even by verbally saying that, oh, I'm thinking of leaving India. We'll be doing a great disservice to those freedom fighters who fought for this great nation to be free. ఆమిర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో భిన్న వాదనలు వినిపించాయి. దేశ ప్రజల్లో ఉన్న భావననే ఆమిర్ చెప్పారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి వ్యాఖ్యానించగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని దేశభక్తులు కాదని ముద్ర వేయడం సరికాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. వారితో చర్చించారని హితవు పలికారు. ఐసీసీ ఉగ్రవాదులపై సిరియాలో పోరు సాగిస్తున్న రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. రష్యాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని టర్కీ సైన్యం కూల్చివేసింది. తమ గగనతలంలోకి రష్యా యుద్ధ విమానం SU-24 చొరబడిందని పదే పైలట్లను హెచ్చరించినప్పటికీ ఉల్లంఘనలకు పాల్పడ్డారని, అందుకే కూల్చివేసినట్లు టర్కీ ప్రభుత్వం తెలిపింది. ఇందుకు F-16 యుద్ధ విమానాన్ని వినియోగించినట్టు ప్రకటించింది. టర్కీ సిరియా సరిహద్దులో జరిగిన ఈ ఘటన తర్వాత రష్యా విమానం సిరియాలో కూలగా పైలట్లిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. యుద్ధ విమానం కూల్చివేతను రష్యా కూడా ధృవీకరించింది. Yukarıdaki her şeye dikkat edin. ఆసియా, ఐరోపా విపణుల్లో ప్రతికూల పవనాలు నెలకొనడం సహా డెరివేటివ్స్ గడువు సమీపిస్తున్న వేళ మదుపరులు ఆచితూచి వ్యవహరించగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 49 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 44 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 25,786 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అమ్మకాల ఒత్తిడికి గురై 25,704 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. స్థిరాస్తి, చమురు, సహజ వాయువు, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల కొనుగోళ్లకు మదుపరులు మొగ్గు చూపగా 25,902 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరిగి మరోమారు నష్టాల బాట పట్టిన సెన్సెక్స్ 25,776 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 7,832 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.